వెండి విగ్రహాలు, వెండి పూలు, అలాగే బిల్వదళాలు అవన్నీ ఉంటాయి కదా, వెండి వస్తువులు అన్నీ మనం క్లీన్ చేసుకోవడానికి రూపేరి అనే ఒక లిక్విడ్ వస్తుందండి. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం అనమాట. అయితే చూడండి, ఒక్క డ్రాప్ వేసి ఇలా ఒక కొత్త బ్రష్ తీసుకుని ఇలా అనేసరికి చక్కగా తెల్లగా వచ్చేస్తుంది అనమాట. అంత బాగుంది ఆ లిక్విడ్. తెలియని వాళ్ళ కోసం అని చెప్తున్నాను. ఒకసారి చూడండి ఎంత బాగుందో. 100 110 ఎంతో ఉందంతే. మనకి చాలా రోజులు వస్తుందన్నమాట ఇది. అలాగే ఇత్తడి విగ్రహాలకి పీతాంబరి, సబీనా, చింతపండు ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. ఒకవేళ కనుక అవి చేతులకు పడట్లేదు అనుకుంటే కనుక విభూతితో కూడా మనం ఈ విగ్రహాలను తోవచ్చండి. రేపటి మనకి వినాయక చవితికి నేను నా ఉయ్యాల వినాయకుడికి చక్కగా సేని గణపతి ఉన్నాడు నా దగ్గర. ఉయ్యాల విగ్రహాలు అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటేనండి, రూపేరి లిక్విడ్ మాత్రం డైరెక్ట్గా చేతిలోకి పడకుండా చూసుకోండి. అలాగే వెండి విగ్రహాలు మాత్రమే వీటితో తోమాలండి, రూపేరితో. మిగతా ఏ మెటల్తో అయినా కూడా పాడైపోతున్నాయి. అందుకని ముందుగా మీకు చెప్పాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అనమాట.